ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ మాత్రం సూపర్ క్రేజీగా ఉండబోతుంది. సార్ మీరు పక్కకు పోతే నేను కంటెంట్ చెప్పుకుంటా. ఎవడ్రా నువ్వు నా వీడియోలోకి వచ్చి నన్ను పక్కకు పోమంటావు? నన్ను ఎవడంటావు ఏంటి? ఇక పైన నీ వీడియోస్ లో కంటెంట్ మొత్తం నేనే పబ్లిష్ చేసేది. ఏంటి నా ఛానల్లో వీడియోస్ నువ్వు పోస్ట్ చేస్తావా? ఇంతకీ ఎవడ్రా నువ్వు? ఏంటి మమ్మీ ఎవడీడు? వామ్మో, వీడు మామూలు టాలెంటెడ్ కాదు. మేబీ ఇలాంటివి మనం ఫ్యూచర్ లో చూసినా గానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఎందుకంటే ఎలాన్ మాస్క్ అఫీషియల్ గా ఫ్యూచర్ అయితే మొన్న ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఎస్, ప్రెజెంటింగ్ ఆప్టిమస్ జెన్ 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈవెంట్ దాని గురించి అయితే మాట్లాడుకుందాం. బేసిక్ గా మనం యాపిల్ ఈవెంట్స్ చూసాం, గూగుల్ ఈవెంట్స్ చూసాం, అలాగే ప్రతి బ్రాండ్ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సరికొత్త ప్రొడక్ట్స్ లాంచ్ అవుతున్నప్పుడు వీళ్ళు ఒక ఈవెంట్ లాగైతే కండక్ట్ చేస్తుంటారు. సేమ్ అదే విధంగా వార్నర్ బ్రోస్ కి సంబంధించినటువంటి స్టూడియో కాలిఫోర్నియాలో ఎలాన్ మాస్క్ వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్యూచర్ ప్రొడక్ట్స్ ని మన ముందుకి షోకేస్ చేయడం కోసం మొన్న అక్టోబర్ 10th ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఈవెంట్ లో నిజంగా మైండ్ బ్లోయింగ్ కి సంబంధించినటువంటి 3 గ్యాడ్జెట్స్ అని కూడా అనకూడదు, ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి గ్యాడ్జెట్ మనకి అడిషనల్ సపోర్ట్ లాగా ఉపయోగపడటం జరుగుతాయి. ఇవి మన టోటల్ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసేటువంటి అవకాశం ఉంది. దీంట్లో మొత్తంగా వీళ్ళు ఇక్కడ 3 ప్రొడక్ట్స్ అయితే షోకేస్ చేశారు. మొట్టమొదటిగా వచ్చేటప్పటికే ఆప్టిమస్ జెన్ 3. ఇది వచ్చేటప్పటికే ఒక హ్యూమనాయిడ్ రోబో. అంటే ప్రీవియస్లీ 2 జనరేషన్స్ ఉన్నాయి. దానికంటే బిఫోర్ వీళ్ళు బంబుల్ బీ అనేటువంటి ఒక రోబోను కూడా అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 2022 లో. సో దానికి సంబంధించినటువంటి 4th జనరేషన్ ఆఫ్ రోబో అనుకోవచ్చు ఎలాన్ మాస్క్ దగ్గర నుంచి. అండ్ వీటితో పాటు వీళ్ళు వైర్లెస్ క్యాబ్ సర్వీసెస్ ని కూడా అఫీషియల్ గా అయితే లాంచ్ చేయబోతున్నారు, రోబో టాక్సీ అనేటువంటి పేరుతో. అండ్ ఇదే కాదండి, ఏకంగా 20 మంది అట్ ఏ టైం ప్రయాణం చేయగలిగినటువంటి రోబో వ్యాన్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. టెస్లా కార్, అలాగే సైబర్ ట్రక్ తర్వాత మోస్ట్ యూనిక్ గా అండ్ ఫ్యూచరిస్టిక్ గా డిజైన్ చేసినటువంటి కార్ అలాగే వ్యాన్స్ ఇవి. వీటి గురించి కూడా మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. నిజంగా వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చాలా ఎఫర్ట్స్ పెట్టాను. ఒక లైక్ అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమేజింగ్ కంటెంట్ మీకోసం తీసుకొస్తుంటాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలాన్ మాస్క్ కి సంబంధించినటువంటి రోబో ఆప్టిమస్ దీన్ని డిజైన్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? రెగ్యులర్ గా మనం డే టు డే లైఫ్ లో చేసేటువంటి టాస్క్స్ ఏవైతే ఉన్నాయో, రెగ్యులర్ రొటీన్ వర్క్స్ ఉంటాయి చూసారా, వాటిని ఇవి రీప్లేస్ చేయగలవు. అండ్ అట్ ద సేమ్ టైం మన హౌస్ హోల్డ్ వర్క్స్ ఉంటాయి చూసారా ఇంట్లో పని చేయడానికి, సో వాటిని ఇది రీప్లేస్ చేయడంతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ లో ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఆల్రెడీ కార్స్, బైక్స్ వీటన్నిటి మ్యానుఫ్యాక్చరింగ్ లో మనము రోబో ఆర్మ్స్ అయితే చూసాం కదా, ఇక పైన రోబో మనుషుల్ని చూస్తాం. సో దట్ మనకి షిఫ్ట్లు గిఫ్ట్లు లేదా అలసిపోవటం ఇట్లాంటివి ఉండవు. కంటిన్యూస్ గా ప్రొడక్షన్ అయితే రన్ అవుతూనే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ హై టెంపరేచర్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఫ్యాక్టరీస్, అల్యూమినియం ఫ్యాక్టరీస్ లో టెంపరేచర్స్ ఉంటాయి చూసారా, హై రైజింగ్ టెంపరేచర్స్. సో అలాంటి సందర్భాల్లో మనకు మనుషులకి హాని జరిగేటువంటి లేదా కెమికల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి చూసారా, సో అలాంటి వాటిల్లో కూడా వీటిని మనకి యూజ్ చేయడంతో పాటు లాజిస్టిక్ డిపార్ట్మెంట్స్ లైక్ కొరియర్ సర్వీసెస్ కావచ్చు, లేదా గూడౌన్ వేర్ హౌసెస్ ని ఆర్గనైజ్ చేయడం కోసం కావచ్చు, ఏదైనా ప్రొడక్ట్ ని తెప్పించుకోవడం కోసం కావచ్చు, హ్యూమన్స్ కన్నా ఇవి మరింత బెటర్ గా మరింత యాక్టివ్ గా మనకు వర్క్ చేయడంతో పాటు మన ఇళ్లలో ఉన్నటువంటి ఎల్డర్స్ ఉంటారు సరా, మన అమ్మమ్మ తాతయ్య ఇలాంటి వాళ్ళు ఉంటారు సరా, వాళ్ళని కేర్ చేయడానికి కూడా ఈ రోబోస్ యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇవాళ రేపు లేబర్ షార్టేజ్ కూడా చాలా వరకు మనం ఫేస్ చేస్తున్నాం. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఓవర్కమ్ చేయడం కోసం ఈ హ్యూమనాయిడ్ రోబోస్ ని ఎలాన్ మాస్క్ మన ముందుకు తీసుకొని రాబోతున్నారంట. దీని ప్రైస్ కూడా ఉంటే మీరు షాక్ అవుతారు. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ విషయానికి చూసారో అన్నట్లయితే కనుక సేమ్ మన హ్యూమన్ బాడీ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండడం జరుగుతుంది. ఫేస్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకి కెమెరాస్, లైడార్స్ వీటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేసి మరింత అక్యూరెన్సీగా అండ్ అట్ ది సేమ్ టైం హ్యూమన్ లాగా బిహేవ్ చేసే విధంగా దీని అయితే మన ముందు తీసుకొచ్చారు. దీని హైట్ వచ్చేటప్పటికే 5 feet 8 inches, నాకన్నా 2 inches తక్కువ ఉంటుందండి. అండ్ దీని వెయిట్ వచ్చేటప్పటికే జస్ట్ 58 kgs మాత్రమే ఉంటుందంట. అండ్ దీంట్లో మనకి హ్యూమన్ లాగా కనపడటంతో పాటు హ్యూమన్ లాగా నడవగలదు, హ్యూమన్ లాగా మాట్లాడగలదు, హ్యూమన్ లాగా నావిగేట్ కూడా చేయగలదు. వీటన్నిటికీ కూడా దీంట్లో వీళ్ళు వచ్చేటప్పటికే యాక్చువేటర్స్ అండ్ మోటార్స్ ని వీళ్ళైతే యూజ్ చేయడం జరిగింది. మోటార్స్ అంటే రెగ్యులర్ గా మనం చూస్తున్నాం. యాక్చువేటర్స్ వల్ల మనకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటి అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని మనకి లిఫ్ట్ చేయడం కోసం, అలాగే నడవటం కోసం, అలాగే డెడికేటెడ్ గా కొన్ని టాస్క్స్ ని కంప్లీట్ చేయడం కోసం ఈ యాక్చువేటర్స్ ని యూజ్ చేస్తూ ఉంటారంట. ఈ కైండ్ ఆఫ్ టెక్నాలజీని బేసిక్ గా మనం ఎందులో చూస్తుంటాం అంటే జేసీబీస్ మీరు ఆల్రెడీ చూస్తుంటారు. సో దాంట్లో హైడ్రాలిక్ ఉంటుంది చూసారా, దాని వల్ల మనకి ఆర్మ్ ఏదైతే ఉందో అది అటు ఇటు మూవ్ అవుతుంటుంది చూసారా, సేమ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీని వీళ్ళు ఇందులో యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి
ఇంకొకటి ఈ రోబో ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ 20 kg వెయిట్ వరకు క్యారీ చేయగలదు. అంటే మనకి 20 kgల బరువు వరకు మనం రెగ్యులర్ గా మనం ఎట్లయితే సరుకులు కూరగాయల మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు ఇలాంటివి తెచ్చుకుంటాం సరే. అండ్ డెడ్ లిఫ్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ ఉంటుంది, జస్ట్ మనం లిఫ్ట్ చేయగలం కదా. సో అంటే ఎత్తి పట్టుకోవడం కాదు, జస్ట్ అయితే లిఫ్ట్ చేస్తాం కదా, దాన్ని డెడ్ లిఫ్ట్ అని అంటారు. సో అప్రాక్సిమేట్లీ ఇది అరౌండ్ 68 kgs దాకా మనకి వెయిట్ లిఫ్ట్ అయితే చేయగలదంట. అంటే దాన్ని డెడ్ లిఫ్ట్ అని అంటారు. అండ్ దీని స్పీడ్ కూడా ఆల్మోస్ట్ 5 miles/hour, అంటే 8 కిలోమీటర్లు ఒక అవర్ కి ట్రావెల్ చేయగలదు. ఆల్మోస్ట్ మనకి హ్యూమన్ లాగే అని అనుకోవచ్చు. అండ్ వీటితో పాటు మనకి రెగ్యులర్ గా మనం ఏ విధంగా మనుషులు అయితే టూల్స్ వీటన్నిటి పిక్ చేస్తుంటాము, సేమ్ అదే విధంగా ఇదైతే వర్క్ చేయగలదంట. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. మేబీ ఇన్ ఫ్యూచర్ లో ప్రతి ఒక్క ఇంట్లో వీటిని మనం చూసినా గానీ ఆశ్చర్యపడాల్సిన లేదు. అసలు బేసిక్ గా ఈ రోబోస్ అనేవి ఏ టెక్నాలజీ మీద పనిచేస్తున్నాయి అనే విషయానికి వచ్చారో అన్నట్టు ఏ కృత్రిమ మేజెస్ నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సో దాని సహాయంతో అండ్ అట్ ద సేమ్ టైం అటానమస్ మూవ్మెంట్ టెక్నాలజీ తోటి మనకి ఇది వర్క్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అంటే బేసిక్ గా దీన్ని ఫుల్లీ సెల్ఫ్ డ్రివెన్ రోబోస్ అని అంటారు. యాక్చువల్ గా టెస్లాకి సంబంధించినటువంటి కార్లలో కూడా వీళ్ళు ఇదే టెక్నాలజీని అయితే యూజ్ చేస్తారు. అంటే రకరకాల లైడార్ సెన్సార్స్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక కెమెరా సెన్సార్స్ కావచ్చు, రకరకాల సెన్సార్స్ కావచ్చు, వీటన్నిటి బేస్ చేసుకొని ఇవి ఫిజికల్ గా డేటాని ఇస్తుంటే ఏఐ దీన్ని డ్రైవ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ వీళ్ళు జరిగినటువంటి ఈవెంట్ లో డైరెక్ట్ గా కొన్ని రోబోస్ ఏవైతే ఉన్నాయో డ్రింక్ కలిపి ఇవ్వటం, అండ్ మరికొన్ని రోబోస్ ఏవైతే ఉన్నాయో ఏకంగా పాటలు పాడటం, అండ్ మనిషి మాట్లాడుతుంటే మనిషితో పాటు ఇంటరాక్ట్ అవటంతో పాటు ఏకంగా ఇవి రాక్ పేపర్ సిజర్స్ ఆడిని. అంటే ఆలోచించండి ఇవి మనుషులకి ఎంత దగ్గరగా వచ్చేసినాయి అనేది. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ప్రీవియస్లీ ఐ రోబో అనేటువంటి మూవీలో హ్యూమనాయిడ్ రోబోస్ ఏవైతే ఉన్నాయో మనుషుల్ని చంపడం ఇలాంటివి చేసినాయి కదా, మరి ఇవి కూడా అలాంటి జరిగేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని అంటే ఎస్, జరిగే అవకాశాలు ఉన్నాయి. బట్ ఇక్కడ ఎలాన్ మాస్క్ మామ ఏం చెప్తున్నాడు అంటే వీటన్నిటికీ కూడా మన హ్యూమన్స్ కి ఏ విధమైనటువంటి థ్రెట్ లేకుండా, మన హ్యూమన్స్ కన్నా బియాండ్ ఆలోచించకుండా, మన హ్యూమన్స్ కన్నా బియాండ్ వర్క్ పవర్ఫుల్ కాకుండా ఉండేలాగా వీటిని డిజైన్ చేశానని అన్నారు. సో ఈ విషయంలో మాత్రం మస్క్ మామ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం చాలా స్ట్రిక్ట్ గా వీటికి సంబంధించినటువంటి లాస్ అన్నిటిని కూడా ఫాలో అవుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రీవియస్లీ ఓపెన్ ఏఐ ఏదైతే ఉందో వీళ్ళు ఆ ఏఐని కృత్రిమ మేజర్స్ ని మరింత పవర్ఫుల్ గా డిజైన్ చేసేటువంటి ప్రోగ్రామింగ్ ని కూడా వీళ్ళు తీసుకొస్తే దాన్ని అపోజ్ చేసింది కూడా ఎలాన్ మాస్క్ మామే. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే దానిలో వన్ ఆఫ్ ద మేజర్ ఇన్వెస్టర్ కూడా మస్క్ మామే. సో బియాండ్ అంటే ఏదైతే మేము లిమిటేషన్స్ పెట్టుకున్నామో ఆ లిమిటేషన్స్ కి మించి ఏఐ ఉండకూడదు అనేటువంటి ఒక గిరి గీసుకొని దాన్ని బియాండ్ లోనే ఈ రోబోని తయారు చేశామని చెప్పి ఎలాన్ మాస్క్ మామ అయితే క్లియర్ గా చెప్తున్నారు. బట్ ప్రాక్టికల్ గా మనం టెస్ట్ చేసిన తర్వాత గానీ మనం దీన్ని అయితే నమ్మలేము. బట్ ఇవి ఇంకా మన హ్యూమన్ అంటే రెగ్యులర్ డే టు డే లైఫ్ లో మన లైఫ్ లోకి రావడానికి ఇంకా చాలా టైం ఉందని చెప్పొచ్చు. అయితే ఇప్పటిదాకా రోబోస్ తయారు చేసేటువంటి కంపెనీలో కేవలం మస్క్ మామే ఉన్నాడంటే కాదు, బాస్టన్ కూడా ఆల్రెడీ మనకు ఒక రోబోన్ అయితే తయారు చేసింది. దీని పేరు వచ్చేటప్పటికే అట్లాస్. అండ్ దీంతో పాటు జపాన్ కి సంబంధించినటువంటి సాఫ్ట్ బ్యాంక్ అనేటువంటి కంపెనీ కూడా ఒక రోబోన్ తయారు చేసింది. అండ్ దీని పేరు పెప్. సో వీటికన్నా ఇది చాలా అడ్వాన్స్డ్ గా మనకి ఇది వర్క్ చేయడం అయితే జరుగుతుంది. బేసిక్ గా ఇందాక నేను మీకు చెప్పినట్లు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఏ అప్లికేషన్స్ లో మనం యూజ్ చేసేటువంటి అవకాశం ఉందంటే ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్, రెండోటి వేర్ హౌస్ అండ్ లాజిస్టిక్, అండ్ ఇంకోటి హెల్త్ కేర్. అంటే ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడంలో, అండ్ మన ఇంటికి సంబంధించినటువంటి పనులు లైక్ కూరగాయలు తీసుకున్నామని, లేదన్నట్లయితే పాల ప్యాకెట్ తీసుకున్నామని అలాంటి వాటిల్లో, అండ్ లైక్ హైవీ టెంపరేచర్స్, లేదన్నట్లయితే కనుక డేంజరస్ సిచ్యువేషన్స్ అన్నిటిలో కూడా మనం వీటిని యూజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఫైనల్ గా మనం దీని ప్రైజింగ్ గురించి మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో ఎలాన్ మాస్క్ అయితే దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ ఎంత ఉంటుంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ గా చెప్పలేదు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని $20,000 నుంచి $30,000 మధ్యలో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అప్రాక్సిమేట్లీ మనకి 14 నుంచి 25 లక్షల రూపాయల దాకా అని అనుకోవచ్చు. బట్ ఆ బడ్జెట్లు పెట్టి దీన్ని ఎవరైనా కొంటారనంటే టెస్లా కార్ నే 40 లక్షలు పెట్టుకుంటున్నారు. జస్ట్ అది కార్ అంతే. బట్ ఇది వచ్చేటప్పటికి హ్యూమనాయిడ్ రోబో. సో ఇది ఈవెన్ 30 కాదు $35,000 అన్నా గానీ కళ్ళు మూసుకొని కొనేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే అక్కడ ఆ రిక్వైర్మెంట్ ఆ విధంగా ఉంది. బట్ మన ఇండియాకి రావడానికి ఇది ఇంకా చాలా టైం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దీంతో పాటు సైబర్ క్యాబ్ ని కూడా అఫీషియల్ గా వీళ్ళైతే రివీల్ చేయడం జరిగింది. సైబర్ క్యాబ్ అనేది ఏం లేదు, రెగ్యులర్ గా టెస్లా కార్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. బట్ ఇది క్యాబ్ సర్వీసెస్ కోసం యూజ్ చేస్తారు. అట్ ఎ టైం 4 ప్రయాణికులు ప్రయాణించవచ్చు. 4 ఏంటి, అట్ ఎ టైం డైరెక్ట్ గా 5 కూర్చొని ప్రయాణించవచ్చు. అదేంటి 5 అంటారు, మరి డ్రైవర్ ఉండడానంటే ఎస్, దీంట్లో మెయిన్ కీ పాయింట్ ఇది. దీంట్లో డ్రైవర్ ఉండదు, డ్రైవర్లెస్ క్యాబ్ ఇది. డైరెక్ట్ గా మన నావిగేషన్ ఏదైతే ఉందో పిన్స్ ఇచ్చేసాము అన్నట్లయితే ఆటోమేటిక్ గా మనం అయితే ట్రావెల్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు దీంట్లో అసలు కంప్లీట్లీ బ్రేక్స్ గానీ స్టీరింగ్ గానీ ఏముండదు. అంటే డైరెక్ట్ గా మన కార్ లో కూర్చున్నాం అంటే మన కంట్రోల్ అంతా కార్ చేతిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకా మన ప్రాణాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది వామ్మో ఫస్ట్ అయితే ఇనిషియల్ గా ఇంకా పడిపోతాయి.
గులాబ్ జాములు కలగలడిపోయాయిరా. ఎందుకంటే లోపల ఎవడు లేడు అంటే కొంచెం టెన్షనే కదా, అది ఎలా డ్రైవ్ చేస్తుంది ఏంటి అనేది. ఇంకా చెప్పాలంటే నేను డ్రైవ్ చేస్తుంటే మా ఫ్రెండ్స్ పక్కన కూర్చోడానికి భయపడతారు మనిషి ఉన్నప్పుడు. అలాంటిది మనిషి లేని క్యాబ్ లో కూర్చోవాలి అని అంటే మనక క్వశ్చన్ మార్కే నాకే పడతాయి. అండ్ దీంతో పాటు ఏకంగా 20 మంది ఒకటేసారి ప్రయాణించగలిగేటువంటి సైబర్ వ్యాన్ ని కూడా, లేదా సైబర్ బస్ అని అనుకోవచ్చు, సో దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది వచ్చినప్పటికే ఫ్యూచర్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఏమో ఎలాన్ మస్క్ మామ అయితే మొత్తం వింతలు చేస్తున్నారు. స్టార్లింక్ ప్రాజెక్ట్ తెచ్చాడు, సక్సెస్ అయింది. అప్పట్లో అందరూ షాక్ అయ్యారు, ఇది పని చేసేదా పెట్టేదా 2 సంవత్సరాలు అయిన తర్వాత పోతాడు అనుకున్నారు. తర్వాత స్పేస్ షిప్స్ ని తీసుకొచ్చారు, స్పేస్ ఎక్స్ అనేటువంటి ప్రాజెక్ట్ ని, అది కూడా ఫస్ట్ లో అంతే అనుకున్నారు అండ్ సక్సెస్ఫుల్ గా ఎళ్ళు వస్తున్నారు కూడా. సో అదే విధంగా ఇవి కూడా నాకైతే అతను ఇప్పటిదాకా చేపట్టినటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా నాకైతే సక్సెస్ అనిపించినాయి. ఇవి కూడా 100% సక్సెస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. అయితే ఈ క్యాబ్ లో ప్రైజెస్ అయితే సుమారు $35,000 లోపలనే తీసుకొస్తానంటున్నారు. ఆల్రెడీ ఒకవేళ టెస్లాకి సంబంధించినటువంటి ఏదైనా కార్ వాడుతున్నారంటే వాళ్ళకు కూడా ఇది ఓటీ అప్డేట్ లో ప్రొవైడ్ చేస్తానంటున్నారు ఈ సర్వీసెస్. అంటే ఆ మోడ్ లోకి స్విచ్ అవటం ఏమో. అండ్ దీని ట్రావెల్ కూడా అరౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మైల్ కి వచ్చేటప్పటికే సుమారుగా 20 cents దాకా చార్జ్ పడేటువంటి అవకాశం ఉందని చెప్పి అతను అంటున్నాడు. మేబీ ఇవి వచ్చినాయి అంటే ఫ్యూచర్ లో మనకు ఒక బిగ్ రెవల్యూషన్ చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. నిజంగా మీరు గనక నాకు వీటన్నిటిలో కారు బస్సు పక్కకు పెట్టేసేయండి, ఆ రోబో ఏదైతే ఉందో అదే ఆప్టిమస్ ఏదైతే ఉందో కొంచెం డిఫరెంట్ గా ఉంది. నేనైతే గనక ఖచ్చితంగా తీసుకొస్తాను. ఒకవేళ నాకు ఎప్పుడన్నా హెల్త్ బాగాలేదనుకో, రోబో ఈ రోజు వెళ్ళి వీడియో చేసేసానంటే అది వచ్చి మీకు వీడియో చేసి మీకు కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ముఖ్యంగా నేను మిమ్మల్ని ఒక విషయం అడగటం మర్చిపోయాను. ఒకవేళ మీరు గనక ఆప్టిమస్ కొన్నారనుకోండి, దాని చేత మీరు ఏం పని చేయించాలనుకుంటున్నారు లెట్ మీ నో, కామెంట్ చేయండి, క్రేజీ కామెంట్స్ ఇవ్వండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటిని కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.